విద్యాసాగర్ గ్రామంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం తడిసిన ధాన్యాన్ని కూడా ఈరోజు ఏదైతే మొలకెత్తిన ధాన్యం అది కూడా రైస్ మిల్కి పంపడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మొలకెత్తిన ధాన్యం కాదు కదా, ఒక క్వింటాల్కు తాలు తప్ప పేరు మీద ఒక క్వింటాల్కు దాదాపు 8 నుంచి 10 కిలోలు కట్ చేయడం జరిగింది. మేము దాన్ని అరికట్టడం జరిగింది. ఇవాళ కూడా రైస్ మిల్లు ఖచ్చితంగా ఏదైతే మొలకెత్తిన ధాన్యాన్ని కొనాలని ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ఇవాళ లారీ లోడ్ అయింది, ప్లస్ రైస్ మిల్కి వెళ్ళడం జరుగుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనితీరు రైతుల పక్షాన ఉన్నదానికి ఇది ఒక నిదర్శనమని తెలియజేస్తున్నాం.